సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి, బలవంతుడమైన దేవుడవు తండ్రి, మాకు బలమునిచ్చే దేవుడవు. ఈ దినము తండ్రి మేము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27, 28 వచనములను ధ్యానిస్తున్నాము. మా ప్రభా, ఆ వాక్యంలో ఇదే ఉన్నది. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేలా ఇలాగూ చెప్పుచున్నావు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అన్న ఈ మాటలను బట్టి తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభా, ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ మరి ఈ యొక్క వాక్యంను ధ్యానిస్తున్నాము. పగలంతయు మీరు మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడినారు తండ్రి. మా ప్రయాణాలంతట్లో క్షేమంగా భద్రతంగా కాపాడినారు. మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు మా తండ్రి. మరి అందరము కలిసి కుటుంబంగా సంతోషంగా నేను స్తుతిస్తున్నాము. మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము. దేవా ప్రభా, మరి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో తండ్రి మరి నీ యొక్క మహా ఔన్నత్యమును, నీ యొక్క మహిమను నీవు ఇశ్రాయేలులకు చూపిస్తూ చెప్తూ ఉన్నావు. యాకోబు అంటే ఇశ్రాయేలుతో నీవు మాట్లాడుతున్నావు. ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ తండ్రి నీ యొక్క అవగాహన, నీ యొక్క జ్ఞానమును మా జీవితాలలో ఏ విధంగా ఆ యొక్క జ్ఞానము పనిచేస్తుందో ఆ విషయాలను మీరు చెప్తూ ఉంటుండగా నాయనా ప్రభా, మేము అనుకుంటాము మా మార్గంలో మాకు అసలు ఏం తెలియవు, మా ఆ ప్రభువు మాకు అసలు ఏమీ చూపించడు, అసలు ప్రభువు నా పట్ల న్యాయంగా ఉన్నాడా అని అనుకుంటూ నా న్యాయము దేవుని దృష్టికి కనబడలేదే అని మేము అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభా, నీవు మాతో మాట్లాడుతూ మాతో చెప్తున్నటువంటి మాటలు, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. నిజమే తండ్రి, నీ యొక్క జ్ఞానమును శోధించుట ఎవరి తరం? నీవు ఎంత జ్ఞానవంతుడో నీ యొక్క సృష్టిని చూస్తేనే మాకు అర్థమవుతుంది కదా. మమ్మలను నీవు సృష్టించిన విధానాన్ని చూస్తే కూడా మాకు అర్థమవుతుంది కదా. నీవు మమ్మల్ని సృజించిన విధం కూడా చూడగా మాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నదని దావీదు చెప్పినట్లుగా మేము కూడా చెప్పవలసి వస్తుంది ప్రభా. అవును తండ్రి, నీ యొక్క జ్ఞానము అపారమైనది, మితి లేనిది. నీ యొక్క ఆ జ్ఞానమును శోధించుట ఎవరి తరము? అది ఎవరికి కూడా అర్థం కాని స్థితిలో తండ్రి ఎంతో గొప్పగా నీవు మమ్మల్ని అందరినీ కూడా సృజించిన దేవుడవు. కాబట్టి భూమి ఆకాశం సృజించిన దేవా నీకు వేలాది వేల స్తోత్రములు. బూదిగంతములను సృజించిన దేవా నీవు నిత్యుడగు దేవుడవు. నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మానవులముగా మేము అనేక సార్లు అనుమానిస్తూ ఉంటాము. అనేక సార్లు నీవు మమ్మల్ని సృష్టించినప్పటికీ మమ్మల్ని నువ్వు చూస్తున్నావో లేదో, మేమేం పాటి వారమో, నేనే పాటి వాడను, నేనే పాటి దానను అని మేము సింగిల్గా ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రభా, నువ్వు ప్రతి ఒక్కరిని కూడా దృష్టించే దేవుడవు. ప్రతి ఒక్కరిని కూడా నాయన సమదృష్టితో చూసే దేవుడవు. నీవు న్యాయవంతుడవు. నీ యొక్క న్యాయము అద్భుతమైనది మా ప్రభా తండ్రి. నీవు సృష్టికర్తవు కనుక మా పట్ల, ఒక్కొక్కరి పట్ల కూడా నీకు అత్యంత కృప ఉన్నది, అత్యంత ప్రేమ ఉన్నది మా ప్రభా. నీ యొక్క శక్తి మితిలేనిది, అది శాశ్వతమైనది ప్రభా. అంత గొప్ప శక్తి బలమును నీవు కలిగి ఉన్నావు ప్రభా. మరి మా తండ్రి, బూదిగంతములను సృష్టించినటువంటి దేవుడవు మా తండ్రి. నీవు మాకందరికీ కూడా శక్తినిచ్చే దేవుడవు. నీ యొక్క శక్తిని శోధించుట, నీ యొక్క జ్ఞానమును శోధించుట మాకు అసాధ్యము. నీవు సొమ్మసిల్లవు, అలయవు. నీ యొక్క పనిలో తండ్రి నీవు ఎప్పుడు కూడా సొమ్మసిల్లిపోవు. అవును ప్రభా, మా జీవితాలను, ఒక్కొక్కళ్ళ జీవితాలను కూడా అంత అద్భుతంగా నడిపించే దేవుడవు కనుక మేము నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఎప్పుడైతే నీ యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మేము నిజంగా మాకు ఎలాంటి భయం లేకుండా నీ పైన ఆధారపడగలం. అబ్రహాము ఏ విధంగా అయితే తెలియనటువంటి ఆ దేవుడిగా అతని జీవితంలోనికి మీరు వచ్చారు. అవును ప్రభా, అతనికి తెలియదు, కానీ నీ యొక్క స్వరమును విని అతడు నిన్ను అనుసరించాడు.
నువ్వు అక్కడికి వెళ్దాము, ఇక్కడికి పద నువ్వు అనగానే ప్రభా తన యొక్క ఇంటిని విడిచి, స్వజనాన్ని విడిచి తండ్రి అతడు తనకు తెలియని మార్గంలో వెళ్తూ ఉన్నాడు, ప్రయాణించాడు ప్రభా. అద్భుతాలు పొందుకున్నాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు. నీ యొక్క భద్రతను అతడు అనుభవించాడు, నీ యొక్క వాగ్దానమును అనుభవించాడు, పొందాడు మా ప్రభా. అతని సంతానం ద్వారా వచ్చినటువంటి అందరూ ఈ జనాంగం అంతటిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాలలో కూడా మేము నిన్ను నమ్మినట్లయితే, అబ్రహాం వలె విశ్వాసం ఉంచినట్లయితే ప్రభా, మేము ఎప్పుడు కూడా నీ అందు నమ్మకము తప్పిపోకుండా ఉండగలం ప్రభా. మేము విశ్వాసంతో ఏ పరిస్థితిలోనైనా, ఏ కష్టంలోనైనా కూడా మేము ధైర్యంగా జీవించగలము. ఈ గొప్ప నీ యొక్క వాక్యంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. పిల్లలంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నారు నాయన. మా తండ్రి, మేమందరము మా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు తిరిగి క్షేమంగా ఇంటికి చేరాము ప్రభా. ఈ దినము మరి వారాంతము ప్రభా, మరి ఈ శనివారం దినాన నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. రేపటి దినము పునరుత్థాన దినము ప్రభా, సంతోషంగా మేము నీ మందిరంలో చేరి ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచండి దేవా. వృద్ధులను, చిన్నారులను దీవించి వారిని అందరినీ క్షేమంగా కాపాడండి. ముఖ్యంగా ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ప్రభా. మా తీవ్రమైనటువంటి ఎండలలో తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి చిన్న బిడ్డలను నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను క్షేమంగా కాపాడండి, ఆరోగ్యంగా కాపాడండి. యవ్వన బిడ్డలు అందరూ కూడా చదువుకుంటున్నారు ప్రభా. అనేక మందినైనా తమ యొక్క ఉన్నత చదువుల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి అనేక ఎగ్జామ్స్కు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతూ ఉన్నారు. కృప చూపించమని వేడుకొంచున్నాము నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాము. మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కాబట్టి నీకు ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థాయికి నడిపించండి ప్రభా. మరి నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కనిపెట్టి ఉండినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో కనిపెట్టి ఉండినట్లుగా సహాయం చేయండి. వివాహ ప్రయత్నంల కొరకు ప్రయత్నం చేస్తున్న వారిని, మరి అదేవిధంగా సంతానంను కోరి నీ వైపు చూస్తున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని మీరు దర్శించి వారికి తప్పకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాము. దయమేడ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా చక్కగా నడిపించండి, క్షేమంగా నడిపించండి తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినం నాయన మా పట్ల మీ యొక్క కృపను చూపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను దయ ఉంచి కరుణించండి, కాపాడండి తండ్రి. వారిపైన నీ యొక్క గాయపడిన హస్తం ఉంచి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఎంతోమంది తండ్రి వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు. ఐసీయూలో ఉన్నవారు, మరి వెంటిలేటర్పై ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు నాయన. కృపతో, కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మీరు కృప కలిగిన దేవుడు, నీకే వందనములు. రాత్రులు డ్యూటీలు చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. వారు ఓపికతోనూ సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. వారికి మీ కాపుదల అనుగ్రహించండి. అదేవిధంగా సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ప్రభా, మరి రాత్రుల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు నాయన. దేశంను కాపాడడంలో తండ్రి వారు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు ప్రభా. వారిని కూడా మీరు మీ కాపుదల భద్రంగా కాపాడండి. అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానములకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, అన్యాయానికి గురైన వారిని, మరి అసౌకర్యానికి గురైన వారు తండ్రి, మరి ఎంతోమంది ప్రభా ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలలో తండ్రి చాలా వేదన, అక్రమాలకు గురైతో ఎంతో వేదన పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు. వారికి తప్పకుండా సహాయం చేసి న్యాయం జరిగించమని వేడుకొంచున్నాం నాయన. మరి మా ప్రభా, మీరు న్యాయమూర్తి అయి ఉన్నారు తండ్రి, కనికరించండి. మా ప్రభా, ఎంతమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న, దిక్కులేని వారుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు అనేక మంది ప్రభా, ఈ వేసవి కాలంలో భయంకరమైన ఎండలలో ప్రభా ఎంత బాధపడుతున్నారో నాయన.
ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాన్న. మా ప్రభా, మేము మాకు తారసపడిన ప్రతి ఒక్కరికి సహాయం చేయలాగన మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించమని వేడుకొంచున్నాము. ప్రభా, వారి హృదయాలు కఠినమై ఉన్నాయి తండ్రి, నిన్ను అంగీకరించే కృపను దయచేయండి. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం. నీ సిలువ విలువను అర్థం చేసుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే నాయన కష్టములలో ఉన్నారో, శ్రమలలో ఉన్నారో వాళ్ళని కూడా కనికరించండి. వ్యసనాలకు గురై తండ్రి ఎంతమంది అయితే నాయన నీకు విరోధంగా జీవిస్తున్నారో తండ్రి, వాళ్ళని కూడా మీరు దర్శించి బాగు చేయండి. సేవకులను ఆశ్రయించి నాయన వారంతా కూడా ఎంతగానో ప్రభా మరి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. వారిని మీరు కరుణించమని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. దయమేడ ఈ రాత్రి సమయంలో ప్రభా ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని మీరు దర్శించండి. వారి హృదయాలలో ఏ కష్టం ఉన్నదో, ఏ బాధ ఉన్నదో అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన, మరి హృదయంలో కోపము, ద్వేషం లేకుండా వారి హృదయాలలో క్షమాపణ గుణాన్ని పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ వాక్యంను ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించినట్లుగా వారికి సమాధానకరమైన స్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ రాత్రి మేము నిద్రిస్తున్నాము. ఈ దినమంతా కూడా పగలంతా మమ్మల్ని ఎంతగానో కాపాడిన దేవా నీకు వందనములు. ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నీ సురక్షితమైన రెక్కల నీడన తండ్రి మాకు మంచి నిద్ర, ప్రశాంతమైన నిద్ర అనుగ్రహించండి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా కాపాడండి తండ్రి. ప్రభా, మేము రేపటి దినాన నీ సన్నిధిలో ఆరాధించాలి. దాని గురించి కూడా మేము సిద్ధపడి తండ్రి వాక్యంను ధ్యానించి పడుకునేలాగా సహాయం చేయండి. రేపు ఉదయకాలంన ప్రభా నీ మందిరంలో మేము కుటుంబ సమేతంగా చేరి ప్రార్థించాలి. ఆ గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, మంచి నిద్రతో మమ్మల్ని దీవించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి మేము మందిరములలో కూడా నిన్ను ఆరాధించే కృపను దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.